ఆదోని నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆదోని ఒక్క మండలం మాత్రమే ఉండగా పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం పెద్ద హరివానంను కొత్త మండలంగా ప్రకటించిందని కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప అన్నారు. అయితే కొందరు పెద్ద హరివానం వద్దు ఆదోని ముద్దు అంటూ నిరసన తెలియజేయడంలో అర్థం లేదన్నారు. మండలాలు పెరిగితే అభివృద్ధి, నిధుల కేటాయింపులు, ప్రభుత్వ సేవలు వేగవంతమవుతాయని తెలిపారు. గెజిట్ ప్రకారం 15 కిలోమీటర్ల లోపు గ్రామాలే కొత్త మండల పరిధిలోకి వస్తాయన్నారు. ఆయా గ్రామాలే తీర్మానించిన మండలాన్ని ఇప్పుడు వ్యతిరేకించడంలో అర్థం లేదంటున్న దేవేంద్రప్పతో మా ప్రతినిధి బసురాజ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి సంబంధించి పెద్ద హరివాణ గ్రామాన్ని ఇటీవల ప్రభుత్వం మండలంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్ద హరివాణం గ్రామానికి చెందిన కుర్వా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఉన్నారు. అంటే మండలంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. అన్న చెప్పండి, పెద్ద హరివాణం గ్రామం ఏదైతే ఇటు ఆంధ్రకి కానీ అటు కర్ణాటక కానీ మధ్యలో ఉన్న ప్రాంతం, అది మరి మండలంగా చేశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఈరోజు ఆదోని మండలాన్ని 2 మండలాలు చేశారు, సంతోషపడుతూ ఒకసారి బాధపడుతున్నాం. ఎందుకంటే ఆదోని మండలాన జనాభా 130,000. ఈరోజు ప్రతి మండలంలో 20,000, 30,000కి ఎక్కువ మండల జనాభా లేదు. మన ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ 4 మండలాలు కావాలని కోరినాం. 4 మండలాలతో పాటు ఒక మండలం పెద్ద మాత్రం ఇచ్చారు. పెద్ద మండలం కూడా మేము లాస్ట్ పాటలో ఉన్నాం. మా గ్రామం చుట్టుముట్టు 15 గ్రామాలు ఉన్నవి. మేము ప్రతి గ్రామంలో పోయి మాకు మండలం ఏమొస్తావో ఆ గ్రామంలో పోయి గ్రామ సభ పెట్టి అక్కడ ఉన్న రైతుల మనోభావాలని తీర్మానం తెచ్చి గ్రామ పంచాయతీ తీర్మానం తెచ్చి పెట్టినాం. ఈరోజు అనుకూలంగా గ్రామ అధికారులు ఆదోని మండలాన్ని 2 విభజించారు తప్ప మేము కొన్ని గ్రామాల్లో దూరం ఉన్న గ్రామాలు మేము పట్టలేదు. మేము పట్టింది ఆ రోజు చిన్న హరివాణం, చిన్న గోనాళ్ళు, చంద్రకూళ్ళూరు, బళదూరు, ఎడువళ్ళి, ఎంగళదాಳು, వసూరు, గోనాళ్ళు, వందువాగలి, గెజ్జళ్ళి, అనువాళ్ళు, పెద్ద హరివాణం మండలకు చెప్పాము. ఆ 14 గ్రామాలు మాకు అన్ని 10 గ్రామాల్లో 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాం, ఎక్కువ లేదు. ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని తప్పుడు దాలు సృష్టిస్తూ అర్థం కావట్లేదు. సర్పంచులు తీర్మానం కూడా ఇచ్చారు మాకు. ఆ తీర్మానం ముందు పోతున్నాం మేము. అయితే పెద్దవరం గ్రామంగా ఏదైతే ప్రభుత్వం ప్రకటన చేసింది, తర్వాత ప్రజాసేకరణకు గడువు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు 16 పల్లెలకు చెందిన ప్రజలు వచ్చేసి అంటే పెద్దవరం గ్రామం వద్దు, ఆదోని ముద్దు, అవసరం అనుకుంటే ఆదోని రూరల్ మండలం చేసి అక్కడ మమ్మల్ని కలపాలి, లేదా చిరుగుప చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ స్థలం ఉంది అక్కడ మాకు మండలం చేయాలని కోరుతున్న పరిస్థితి, మరి ఎలా చూస్తారు? అది ఎట్లా ఒప్పుకుంటాం? మేము పెద్ద హరివాణ గ్రామ చుట్టూ 10 కిలోమీటర్ దూరంలో 14 గ్రామాలు పెట్టాము. 14 గ్రామాలతో పాటు మండలం చేయము కోరుతున్నాం. మేము 2 విభజన చేశారు. కొన్ని 2020లో నియోజకవర్గం విభజన చేస్తున్నారు. ఆ రోజు విభజన చేసినప్పుడు మండలం అడ్జస్ట్ చేస్తారు. కొంత ఓపి పెట్టాలి. ఒక 5-6 గ్రామాలకి 18-20 కిలోమీటర్ కావచ్చు, కాదం లేదు. దాన్ని ప్రభుత్వం ఆలోచిస్తారు, దాన్ని ఏం కాలేదు. అయితే అధికారులు అనాలోచిత నిర్ణయము, లేదా ఆదోని ప్రజాప్రతినిధి వలస నాయకుడు ఆయనకి ఏం తెలియదు కాబట్టి అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని అంతా కూడా 30 కిలోమీటర్ల దూరం వెళ్ళండి అని చెప్తున్న పరిస్థితి, మరి ఎలా చూస్తారు? ఈరోజు రాజకీయ నాయకులు ఒకే దాటుపై ఆలోచన చేయాలి. నిజంగా రాజకీయ నాయకుడు ఒక విలువ బజార్లో తిరుగుతున్నామంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, పార్సార్థి వలస ఇచ్చాడు. ఈరోజు నిన్న మన జరిగిన పులివెందులలో 10,000 జనాభాకు ఒక మండలం. పేద ప్రజలు ఈరోజు నిజంగా ఆదోన్లో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి ఉంది తహసీల్దార్ ఆఫీసులో. వాళ్ళు ఎక్కడంటే ఇస్తారు 170,000 ఆదోని టౌను, మండలం 130,000. 3 లక్షలకు ఒక తహసీల్దార్ ఉంటే వాళ్ళు ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు? ఒకరి వరకు ఇస్తే భూమి కూడా కబ్జా కూడా తగ్గుతుంది. ఈరోజు మండలం 3 అయితే కబ్జాలు అది ఎవరికి ఆ భూమిలో ఎవరికి ఏమో తెలీదు. పెద్ద హరివాణవాసిగా పరిపాలన సౌలభ్యం ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఫండ్స్ అధికంగా వస్తాయి. బట్ పెద్ద హరివాణం వద్దు ఆదోని ముద్దు అనే ఒక నినాదంతో అక్కడ ప్రజలు కొంతమంది నిరసన చేయడం ఇది అర్ధరహితమని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసురాజ్, BRK న్యూస్, కర్నూలు.